9th క్లాస్ చదువుకుంటున్నాను. నేను సిఎల్సికి రాకముందుకు నాకు వేరే ప్రపంచమే తెలీదు. ఇల్లు, చదువు అదే నాకు. బయటికి వెళ్ళే అవకాశం కూడా నాకు లేదు. అలాంటిది ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటే కారణం సిఎల్సి అండ్ ఆర్ట్స్. అయితే చాలా మంది మనుషులు చాలా మంది చెప్పేవాళ్ళు ఇట్లా సిఎల్సి మంచి అక్కడ చదువుకుంటాము చాలా చెప్పేవాళ్ళు. అయితే నేను చాలా విషయాలు నేర్చుకున్నాను అక్కడ. ఇక్కడికి వచ్చిన తర్వాతకి ఎన్నో తెలియని చాలా నేను నేర్చుకున్నాను. ఇంకా ఏం నేర్చుకున్నాను అంటే నేను మండల ట్రైబల్ ఆర్ట్స్ ఇవన్నీ చాలా నేర్చుకున్నాను. స్కూల్లో అప్పుడప్పుడు పోటీలు పెట్టేవి. అప్పుడు అంతకుముందు నేను ఫస్ట్ రాకపోయేదాన్ని కాదు. పోటీలు పెట్టిన తర్వాతకి నేను ముందుగా వాళ్ళ అంత టీచర్స్ చెప్పిన టీచర్ ఇట్లా స్కూల్లో పోటీలు ఉన్నాయి అని చెప్పిన. అయితే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో ఉంటాను ఫస్ట్ వస్తాం అని టీచర్ చెప్పింది అంత టీచర్. అలాగే నేను ఉన్నాను. అయితే నేను ఫస్ట్ వస్తాను అని ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళ అంత టీచర్ ముందే చెప్పింది ఫస్ట్ వస్తాను, నువ్వు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్చుకున్నావు కదా అని చెప్పింది. అలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా చాలా ముందుకు వస్తానని అనుకోలేదు. ఇంకా సాంగ్స్ రాస్తా. సాంగ్స్ అనేది నాకు రావు. చాలా సార్లు ఉంటాను కానీ సాంగ్స్ ఎలా రాయాలి అనేది తెలియదు, ఎలా పాడాలనేది తెలియదు. తర్వాత నాకు సాంగ్స్ అనేది నేర్పిస్తారు. అయితే అందువల్ల సాంగ్స్ చాలా నేర్చుకొని రాయగలిగిన తర్వాతకి ఒక సాంగ్ అలా పాడదామని అనుకుంటున్నాను నేను. అయితే ఏం లేదు, మనం ఒక చిన్న ఏదైనా మనకి ఇష్టమైన సాంగ్ తీసుకొని దాని బదులు ఏదైనా వస్తువు తీసుకోవాలి. సార్ మీకోసం చిన్న సాంగ్ రాసింది సార్. ఎగ్జామ్లోను ఫెయిల్ అయితే పని కాడ ఫస్ట్ ఉండాలి. ఎగ్జామ్లోను పరవట్టు పనులంట ప్రతిరోజు పనుకోవాలి ఎగ్జామ్లోను. ఈ సాంగ్ నేను రాసిన అంటే కారణం జన్మ తాతయ్య. ఇంకా చాలా సాంగ్స్ నేను రాద్దామనుకున్నాను కానీ కుదరలేకపోయింది. ఇంకొక సాంగ్ కూడా రాసిన. తర్వాతకి కృష్ణ కుమార్ సార్ మా క్లాసులు చెప్తూ ఉంటారు. అయితే ఎగ్జామ్స్లలో రాస్తూ ఉంటాము. మాకు అన్ని ఎగ్జామ్స్లలో రాసినప్పుడు అంత హ్యాపీ అనిపించలేదు కానీ కృష్ణ కుమార్ సార్ చెప్పగానే అది క్వశ్చన్ వచ్చింది మాకు. అది నేను రాసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అన్ని క్వశ్చన్స్ రాసినందుకు హ్యాపీ అనేది కృష్ణ కుమార్ సార్ చెప్పినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఇంకా చెప్పాలని కోరుకుంటున్నాను. చాలా స్టేజ్ పైకి రండి సార్. అయితే సార్ పేరు కృష్ణ కుమార్ సారు. అయితే ఈ సార్ చాలా మ్యాథ్స్ చెప్పింది. నేర్చుకున్నవన్నీ ఎగ్జామ్లో వచ్చాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా రాసిన కానీ అవన్నీ నాకు రాసిన హ్యాపీ అనిపించలేదు. చాలా నచ్చింది. ఒక్కటి వచ్చినందుకు అది ఒక్కటి రాసి చాలా ఎక్సైటింగ్గా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సార్కి తొందరగా థ్యాంక్ యూ చెప్పాలని ఆరటం వస్తుంది కానీ చెప్పలేకపోతుంది. ఏదో ఒకటి అడ్డొస్తూనే ఉంది కానీ కుదరలేట్లేదు. అయితే సార్కి చెప్తామని అనిపించట్లేదు. ఎప్పుడో ఒకసారి సార్కి స్టేజ్ పైకి పిలిచి మరీ చెప్పాలి అనంత అనిపించింది. మా 9th క్లాస్ అందరి తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ 10th క్లాస్కి కూడా చెప్పాలని కోరుకుంటున్నాను సార్. మీరు ఇప్పుడు 9th ఇంకా అయిపోయింది కదా, ఇంకా ఆల్మోస్ట్ 9th వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సెలవులు ఉంటాయి కదా, సెలవులు ఒక వారం రోజులు మీరు బ్రేక్ తీసుకున్నాం కానీ మళ్ళీ 10th మనము ప్రిపేర్ అవుతాము. ఓకే నేను చెప్తాను. మధ్యలో కొద్దిగా ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది దానివల్ల. ఇంకా మా సిఎల్సి ఇంకా బాగా డెవలప్ కావాలని, నాకు తెలియనివన్నీ ఎన్నో నేర్చుకోవాలని, ఇలా ఎంతో మంది పేరెంట్స్ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.